అయ్యా నీ ప్రేమేనైనా అయ్యా నీ ప్రేమ లేకపోతే ప్రభా ఒక్క క్షణమైనా మేము బ్రతకలేము నాయన. అయ్యా నువ్వు చూపిస్తున్న ప్రేమకే జాలికే నీకు వేలాది వందనాలు ప్రభా. అయ్యా బిడ్డకి నాయన నీ బలాన్ని శక్తిని మీరు దయచేయండి నాయన. అయ్యా అలాగే ఎంత నిమిత్తమైన ఉపవాసం ఉంటున్నారో ప్రభా ఆ ప్రార్థనకి మీరే ప్రతిఫలాన్ని దయచేయండి నాయన. ఈ 40 days లో నైనా ప్రతి ఒక్క బిడ్డని సాక్షిగా నిలబెట్టుకోండి నాయన. సంఘాలు ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా, అవసరతలు నీ నామంలో సమకూర్చండి నాయన. అడుగుడి మీకు ఇవ్వబడి అన్నావు కదా నాయన, మేమైతే అడుగుతున్నాం ప్రభా. అయ్యా నువ్వు ఇస్తావని విశ్వాసంతో ఉంటున్నాం నాయన. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నావు నాయన. అయ్యా అటు విశ్వాసంతో మేమందరం అడుగుతున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డకి ఏ అవసరం ఉన్నవన్నీ నామంలో సమకూర్చండి నాయన. అయ్యా మా సంఘాన్ని ప్రభా మీరే ప్రభా విశాలపరచండి నాయన. అయ్యా సరిహద్దుని మీరే తెరవండి నాయన. అయ్యా సంఘం ఇంకా ప్రభా అనేక మంది బిడ్డలతో నింపబడడానికి నీ కృపని దయచేయండి నాయన. అంకులైతే ఎంతగానో ఆశపడుచున్నారు ప్రభా. అయ్యా పరిచర్యలను విస్తరించడానికి నీ కృపని దయచేయండి ప్రభా. అయ్యా నీ చిత్తమైతే ప్రభా స్థలాన్ని దయచేయండి నాయన. అయ్యా లేదా వేరే చోట మందిరం పెట్టాలంటే నీ చిత్తాన్ని దయచేయండి ప్రభా. ఏదైనా నీ చిత్తం కొరకే నాయన. అయ్యా మనుషుల కోసం అయితే ఏది కాదు నాయన. అయ్యా నీ సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతున్నారు ప్రభా. అయ్యా ప్రయాస ఎక్కడ వ్యర్థం అవ్వద్దు నాయన. అయ్యా మీరు ముందడుగు వేయమన్నావు నాయన. అయ్యా అంకులు ముందడుగు వేయడానికి రెడీగా ఉన్నారు ప్రభా. అయ్యా కావాల్సిన సహాయం మీద దయచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకించమని అడుగుతున్నాం నాయన. అయ్యా అలాగే నేను వివాహం కావాల్సిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ప్రభు వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా చక్కని వధువుని మీరు సిద్ధపాటు చేయండి నాయన. నవీనాన్ని పట్ల ప్రభు మీరు అద్భుత కార్యాన్ని జరిపించండి నాయన. ఈ సంవత్సరంలో ప్రభు అనేక చక్కని వధువుని మీరు దయచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మీరు వేచి ఉన్నామన్నావు ప్రభా. అయ్యా మేమైతే ఆశతో ఎదురు చూస్తున్నాం నాయన. అయ్యా ఏదైనా నీ చిత్తమేనైనా నువ్వు మాకు మంచి బహుమానం దయచేస్తామని నమ్ముచున్నాం నాయన. అలాగే నేను ఎగ్జామ్స్ రాస్తున్న తోడుగా ఉండండి ప్రభా. వారికి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి నాయన. సలోమానికి దయచేసిన జ్ఞానాన్ని ఆ బిడ్డలకు దయచేయండి నాయన. అయ్యా ఇక్కడ భయపడుతున్నారైనా మంచిగా రాయడానికి నీ కృపను దయచేయండి నాయన. చక్కటి రిజల్ట్స్ వరకు మీరు అనుగ్రహిస్తారని అడుగుచున్నాం నాయన. అయ్యా బంధుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మంచి ఆరోగ్యం వరకు మీరు దయచేయండి నాయన. ఎండల వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రావద్దు నాయన. అయ్యా అందరూ పనులు చేసుకునే వారే నాయన. వారి పనుల్లో తోడుగా ఉండండి నాయన. అయ్యా ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు ప్రభా. అయ్యా వారికి బలాన్ని దయచేయమని అడుగుచున్నాం నాయన. అలాగే మా సంఘంలో ఏ అవసరం అన్ని నాకు సమకూర్చండి నాయన. అయ్యా ఆంటీకులు మీటింగ్స్ పెట్టాలని ఆశపడుచున్నారు ప్రభా. వాటి పట్ల నీ కార్యాన్ని మీద జరిపించండి నాయన. అయ్యా ఏ ఆశయాన్ని పెరిగిన దేవుడు కాదు నాయన. మా ఆశయాన్ని నాకు సమకూర్చమని అడుగుచున్నాం నాయన. అలాగే నేను కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా కీర్తన దూరం నుంచి వచ్చింది ప్రభా. అప్పటికి క్షేమకరమైన ప్రయాణం దయచేసిన పొందనాలు ప్రభా. అయ్యా అతనికి ఇచ్చిన విశ్వాసం బట్టి నీకు పొందనాలు నాయన. అయ్యా వారికి ఏ అవసరాలు ఉన్నాయి పెరిగిన దేవుడు నాయన. అవన్నీ జ్ఞాపకం మీద సమకూర్చండి నాయన. అయ్యా ప్రవీణానికి మీరు తోడుగా ఉండండి నాయన. అనేక మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయ్యా చిన్న బిడ్డలు ఇద్దరు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ బిడ్డల చదువులో మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు రాకపోకలు మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా తల్లికి లోబడే బిడ్డలుగా వారిని మీరు దీవించండి నాయన. అయ్యా అక్క డ్యూటీలు మీరే తోడుగా ఉండండి నాయన. రాకపోకలంతా క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాం నాయన. అయ్యా సంఘానికి ఏ అవసరాలు ఉన్నా ప్రభా అవన్నీ నామను సమకూర్చమని అడుగుచు ఏసీ అతి పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుచున్నాను తండ్రి.